హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ మొదటి వీడియోలో మనము పిఎఫ్ బ్యాలెన్స్ని ఎలా చూడాలి, ఎంత ఉంది పిఎఫ్ మరియు పెన్షన్ అని తెలుసుకుందాము. వీడియోకు లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనకు ఏదైనా పిఎఫ్ అకౌంట్ సంబంధించి బ్యాలెన్స్ మరియు పెన్షన్ ఎంత ఉంది చూడాలి అంటే ముందుగా మీ దగ్గర యూఏఎన్ నెంబర్ ఉండాలి, అది యాక్టివేట్ చేసుకొని ఉండాలి. అలానే దానికి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఉండాలి. ఓకే, అవన్నీ ఉంటే ఈ ప్రాసెస్లో నేను చూపించేది మీకు అర్థమవుతుంది. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఈ విధంగా ఎంటర్ చేయండి. ఈపీఎఫ్ పాస్బుక్ అని మీరు ఎంటర్ చేసినట్లయితే కింద మనకు ఈపీఎఫ్ మెంబర్ పాస్బుక్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకు ఈ విధంగా లోడింగ్ తీసుకుంటుంది. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి యూఏఎన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. తర్వాత ఈ విధంగా పిఎఫ్ పాస్బుక్ పేజ్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ పిఎఫ్ మరియు అంటే ఎంప్లాయర్ షేరు ఎంత ఉంది అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వీరికి సంబంధించి చూడవచ్చు ఎంత పిఎఫ్ అయితే ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో వీరికైతే 10,65,900 పిఎఫ్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఎంప్లాయీ షేర్లో ఉన్నటువంటిది ఈ అమౌంట్ 7,43,000. దాని తర్వాత ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది 3,22,479 రూపీస్ ఇక్కడ పిఎఫ్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వీరికి ఎంత పిఎఫ్ ఉంది 10,65,900 పిఎఫ్ అయితే ఉంది. ఇప్పుడు మీరు అడ్వాన్స్ రూపంలో విత్డ్రా చేయాలి అనుకుంటే ఈ పిఎఫ్ని మీరు అడ్వాన్స్గా విత్డ్రా చేసుకోవచ్చు. ఒక 50% లేదా 60% డిపెండింగ్ ఆన్ మీ యొక్క సర్వీస్ని బట్టి పిఎఫ్ అయితే విత్డ్రా చేయొచ్చు. ఇన్ కేస్ వీరు డ్యూటీ రీజన్ చేసి ఎక్కడ డ్యూటీ చేయకుండా ఉన్నారు 60 డేస్ అనుకోండి, అప్పుడు ఈ పిఎఫ్ని టోటల్ అయితే విత్డ్రా చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు పిఎఫ్ ఎంత ఉంది మనకు అర్థమైంది. మరి పెన్షన్ అమౌంట్ ఎంత ఉందని ఎలా తెలుస్తుంది అంటే చూడండి, వీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేయలేదు, మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేస్తారు. కాబట్టి ఒక కంపెనీకి సంబంధించి పెన్షన్ అయితే చూపిస్తాను, లాస్ట్ వర్క్ చేసిన కంపెనీ. సో ఇక్కడ మనము క్లిక్ చేసి పాస్బుక్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక కంపెనీకి సంబంధించిన పెన్షన్ని మాత్రమే చూపిస్తున్నాను, లాస్ట్ వర్క్ చేసిన కంపెనీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పెన్షన్ షేర్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. కిందనే మనకు పెన్షన్ అమౌంట్ ఎంత ఉందనేది కనిపిస్తూ ఉంది. 18,750 రూపీస్ పెన్షన్ అమౌంట్ ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు వీరికి టోటల్ పిఎఫ్ ఎంత ఉంది, పెన్షన్ ఎంత ఉంది అనేది అర్థమైంది. కాకపోతే పెన్షన్ని మనకు ఏ విధంగా సెటిల్ చేస్తారంటే మీ యొక్క సర్వీసు 9.5 ఇయర్స్ లోపు మీరు రీజన్ చేసి ఉంటే మీ యొక్క టోటల్ పెన్షన్ ఎంత ఉందో అంత విత్డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీలో ఒక 20,000 పెన్షన్ ఉంది, వేరే కంపెనీలో 60,000 ఉంది. 20 + 60 ఓకే 80,000 మీకు విత్డ్రా అవ్వడం జరుగుతుంది రీజన్ చేసినప్పుడు. అలా కాకుండా మీ యొక్క సర్వీసు 9.5 ఇయర్స్ నుండి అలానే కంటిన్యూ అవుతూ ఉంది. అలా కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు మీ యొక్క పెన్షన్ని విత్డ్రా చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. అప్పుడు ఏంటంటే మీకు ఎప్పుడైతే డ్యూటీ రిజైన్ చేసిన తర్వాత స్కీమ్ సర్టిఫికేట్ అనేది ఒకటి వస్తుంది. ఎందుకు స్కీమ్ సర్టిఫికేటు? ఎప్పుడైతే మీ ఏజ్ 58 వస్తుందో అప్పుడు మంత్లీ పెన్షన్ అనేది మీకు ప్రతి నెల రావడానికి ఈ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎంప్లాయీ షేరు ఎంత ఉంది అనేది, దాని తర్వాత ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, టోటల్ పిఎఫ్ ఎంత ఉంది, అలానే పెన్షన్ అమౌంట్ ఎంత ఉంది, ఎలా చూడాలి అనేసి. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.